జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు యాదవ్, రాష్ట్ర ఇన్ఛార్జి నూకాలమ్మ గారు, అలాగే జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు మన బీసీల స్థితిగతులు ఈ రోజునున్న తరానికి చూపించాలని ముఖ్య ఉద్దేశంతో మేము ఇలాగా ప్రతి కులంలోని వృత్తుల్ని ప్రజలకి చూపించాలి, ఇందులో పడుతున్న బాధలను అలాగే కష్టాలను ఇప్పుడున్న కాలానికి అనుగుణంగా మారిపోయిన ఈ పనులను చూపించాలని ముఖ్య ఉద్దేశంతో ఇవాళ ప్రజాదళం టీవీ ద్వారా ప్రజలకు చూపించే ముఖ్య ఉద్దేశం ఇవాళ భగీరథ మహర్షి వారసులు సగర సంఘ కులస్తులు వారి స్థితిగతుల మీద వారు చేసే పనుల మీద ఈరోజు మేము ఇక్కడికి వచ్చాము. ఇది చాలా కష్టంతో కూడుకున్న పనులు. ఎక్కువగా సగర సంఘానికి సంబంధించి వీరు భవన నిర్మాణాలు, పూర్వం చెరువులు తవ్వడం, అలాగే ఉప్పు పండించడం, అలాగే వాళ్ళ భవన నిర్మాణ కార్మికులుగా స్థిరపడి ఉన్నారు. కాలం మారింది, అలాగే ప్రపంచ ఆధునీకరణలో భాగంగా ఈ వృత్తి కూడా పూర్తిగా కనుమరుగైపోతుంది. ఎందుకనంటే బీహార్ నుంచి కూలీలు తీసుకురావడం, బీహార్ నుంచి ఇలాగా పనులు చేసుకొని ఈ వలస కార్మికులు తీసుకొచ్చి పనులు చేయించడం వల్ల పూర్తిగా నష్టపోతుంది ఎవరంటే సగర కులస్తులే. చాలా ఇబ్బందులు గురవుతున్నారు, చాలా కష్టము. ఒక్కొక్కసారి 10 అంతస్తులు 5 అంతస్తుల మీదకి వెళ్ళి పనిచేసేటప్పుడు ప్రాణాల మీద కూడా వచ్చే పరిస్థితి. చాలా ప్రభుత్వం ద్వారా ఈ సంఘానికి రాయితీలు కానివ్వండి, సబ్సిడీలు కానివ్వండి చాలా అవసరము. అలాగే ఈ వృత్తిలో వంశపార్యపరంగా వస్తున్న జిల్లా అధ్యక్షులు సగర ఆంజనేయులు గారు, అలాగే సగర ఏలూరు నగర అధ్యక్షులు మన ప్రసాద్ గారు వాళ్ళ ఈ సమస్యలు కూడా తెలియజేయడానికి ముందుకు వచ్చారు. ఒకసారి ఈ సమస్యల మీద వాళ్ళని మాట్లాడవలసిందిగా నేను చూస్తున్నాను. ప్రజాదళం టీవీ మీడియా మిత్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఏలూరు జిల్లా బీసీ నాయకులు లక్నోజు గోపి గారికి, అలాగే ఏలూరు టౌను ప్రసాద్ గారికి, అలాగే మా కులం గురించి ప్రత్యేకంగా ఒక టీవీ ఛానల్లో వచ్చి వీడియో తీయడం అంటే చాలా సంతోషకరమైన విషయం. గతంలో ఎప్పటి నుండో మా పూర్వీకులు చెరువులు తవ్వేవాళ్ళు, అలాగే తర్వాత బావిలు తవ్వేవాళ్ళు, 30 అడుగులు 40 అడుగుల లోతు బావిలు తవ్వేవాళ్ళు. దాని తర్వాత భవన నిర్మాణ కార్మికులుగా ఏర్పడి అలాగే ఆఖరిగోతులు తీయడం, అలా మీరు చూస్తున్నారు ఆఖరిగోతులు తీయడం కానీ, అలాగే తాపీ పని చేయడం కానీ, అలాగే రాడ్ బిల్డింగ్ పని చేయడం కానీ ఎంతో వృత్తులు 5 అంతస్తులు 6 అంతస్తుల బిల్డింగుల్లో కూడా పనిచేస్తున్నారు. ఆ యొక్క పని మా చేయటం ఉండగానే ఎన్నో పరికరాలు పెద్ద పరికరాలను వచ్చి మా పట్ట కొడుతున్నాయి. ఇదొక భాగంగా గవర్నమెంట్ వారు ప్రత్యేకంగా మా కుల వృత్తుల ద్వారా మాకు ఏదైనా సరే యంత్రాలకు లోన్లు ఇచ్చి, అది బ్యాంకుతో సంబంధం లేకుండా లోన్లు ఇచ్చి మమ్మల్ని ప్రత్యేకంగా ఆదుకుంటే మా కుల వృత్తులు చాలా ముందుకెళ్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. చాలా వెనకబడి ఉన్నాము. పెద్ద బిల్డర్స్ వస్తున్నారు, మేము చేయలేని పరిస్థితి. మా వంతు గతంలో భవన నిర్మాణ కార్మికులకు లేబర్ బోర్డు నుండి అనేక రకాలుగా సదుపాయాలు వచ్చాయి. ఇప్పుడు ఈ రోజును చూసుకుంటే ఎటువంటి సదుపాయాలు లేవు. అలాగే మా పనిచేసే ఆడపిల్ల ఎవరైనా సరే డెలివరీ అయితే కనుక ఒక 20,000 వచ్చాయి. ఏదన్నా భవన నిర్మాణ రంగంలో ఏదైనా చనిపోతే 2 లక్షల రూపాయలు వచ్చాయి. అదే ఈరోజు చూసుకుంటే ఎటువంటి ₹1 కూడా రావటం లేదు. అది ఏంటి అంటే అది గవర్నమెంట్ వారు మా మీద చిన్నచూపు చూస్తున్నారు. అది రాబోయే కాలంలో గవర్నమెంట్ వారు మా కుల వృత్తుల మీద, మా సగర్ల మీద మంచి అభిప్రాయంతో ఉండి మాకెంతో న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రజాదళం టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే జిల్లా అధ్యక్షులు లక్నోజు గోపిరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. జై సగర, జై భగీరథ. వారికి మా అభినందనలు తెలియజేస్తున్నాము సగర సంఘం తరపున. అదేవిధంగా మా బీసీ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షులు లక్నోజు గోపి గారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా మా సమస్యలను వివరిస్తున్నాము. సగర క్షత్రియులైనటువంటి మేము, భగీరథ వంశీయులైనటువంటి మేము కాలక్రమేణా ఉప్పు తయారీదారులై ఉప్పు పండించి తరువాయి కాలక్రమంలో చెరువులు, బావులు,
నూతులు తవ్వటం కాలక్రమేణా జరుగుతూ వస్తూ ఉండేది. అదేవిధంగా కాలక్రమేణా అవి కూడా పోవడంతో భవన నిర్మాణ కార్మికులుగా స్థిరపడడం జరిగింది. భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నప్పటికీ ఇందులో మా పిల్లలు అదేవిధంగా చదువుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చదువుకోవడానికి వీలుగా మా పిల్లలకు మరి ఉచిత రాయితీలు కల్పించి మరి వాళ్ళు కూడా ఉద్యోగస్తులుగా అయ్యే అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. అదేవిధంగా పనిలో భారంగా మరి పనిచేసే వాళ్లకు మరి ప్రభుత్వం వారు సబ్సిడీ లోన్స్ అదేవిధంగా ఉచిత యంత్రాలు ఏర్పాటు చేయాలని కోరుచున్నాము. అదేవిధంగా ఈ యొక్క పనిలో భాగంగా యాక్సిడెంటల్గా చనిపోతే లేదా అంగవైకల్యం కలిగితే ప్రభుత్వం వారు ఆదుకోవాలని ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఆడపిల్లలు ముఖ్యంగా కానుపుకు వెళ్తే వాళ్లకు డెలివరీ అయిన తర్వాత పని చేయడం కష్టం కాబట్టి వాళ్లకు డెలివరీకి కనీసం 50,000 రూపాయలైనా డెలివరీ సమయంలో అందించాలని డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వాన్ని. అదేవిధంగా మరి మరణించిన అతనికి 5 లక్షల రూపాయలన్నా కనీసం మరి ప్రమాదవశాత్తు మరణించిన అతనికి 5 లక్షల రూపాయలన్నా మరి కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా మా పిల్లలకు ఉచిత విద్య అందించాలని మాకు కూడా రిజర్వేషన్లలో భాగం కల్పించాలని ఉద్యోగాలు కల్పించాలని మరి ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా పనిచేసే వాళ్ళందరికీ యంత్రాలు ఉచిత యంత్రాలు ఇవ్వవలసిందిగా అదేవిధంగా లోన్ సదుపాయం కల్పించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి ప్రజాదళం టీవీ వారికి అదేవిధంగా ఏలూరు జిల్లా జేఏసీ బీసీ సంఘం అధ్యక్షుడు లక్కోజు గోపి గారికి మా ఏలూరు జిల్లా సగర సంఘం అధ్యక్షుడు కొప్పాల ఆంజనేయులు గారికి మరి ఈ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను. జై సగర, జై జై సగర, జై భగీరథ. గవర్నమెంట్ మా కులాన్ని ఆదుకోవాల్సిందిగా మన గవర్నమెంట్ని కోరుకోవడం జరుగుతుంది. మన సగర ఉప్పర కులాన్ని ఏదైతే భవన నిర్మాణ రంగంలో ఉందో 1% చెస్ కట్టించుకుంటున్నారు. అవి వేలాది కోట్ల రూపాయలు నిల్వలో ఉన్నాయి. ఆ నిల్వలో ఉన్న మనీనంతా భవన నిర్మాణ కార్మికులకి ఖర్చు పెట్టి ఏదైతే ఆడపిల్లలు ప్రస్తుతానికి ఎవరైతే డెలివరీ అవుతారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా అలాగే ఎవరైతే కాలం చేస్తారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేలాగా ఎవరైతే పనిచేసే ఆడపిల్ల గర్భిణీ స్త్రీగా ఉంటుందో ఒక 2 నెలలు వాళ్ళకి పని నిమిత్తం పనిలో భాగంగా కూలి నిమిత్తం ఎంతోకంత ఖర్చు నిమిత్తం ఇచ్చే విధంగా అలాగా అనేక రకాలుగా లేబర్ బోర్డు నుంచి ప్రత్యేకంగా ఆదుకొని మా సగర ఉప్పరల్ని భవన నిర్మాణ కార్మికులుగా ఆదుకుంటారని గవర్నమెంట్ వారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సగర భవన నిర్మాణ కార్మికులకి ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. మెరుగైన మిషనరీ, చాలా ఖరీదైన మిషనరీ వచ్చింది. సొసైటీలుగా గుర్తించి మిషనరీ సబ్సిడీ, బ్యాంకులతో సంబంధం లేకుండా సబ్సిడీ మీద ఈ మిషనరీ ఇస్తే సగర్ల జీవితంలో వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపడానికి చెప్పుకోవడానికి ఎటువంటి అసహ్యం ఇది లేదు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఇవాళ మన దగ్గరలో ఉన్న రాజధాని కట్టే విషయంలో కూడా పూర్తిగా మన స్టేటుకు సంబంధించిన ఆ భవన నిర్మాణాలన్నీ కూడా సగరులకే అప్పచెప్తే వాళ్ళకి కొన్ని తరాల వరకు కొన్ని సంవత్సరాల వరకు పని దొరుకుతుంది. ఆ దిశగా ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అలాగే ఇవాళ భవన నిర్మాణ కార్మికులుగా ఉన్న ఈ సగర్ల సోదరులకి ఖచ్చితంగా అమరావతిలో అవకాశాలు కల్పించాలి. ప్రతి భవన నిర్మాణానికి కూడా సగర సంఘాలని వీళ్ళనే ఉపయోగించుకొని పనులు చేయించుకోవాలి అని మా బీసీ సంఘం డిమాండ్ చేస్తున్నాం, సూచిస్తున్నాం కూడా.